సామాన్య వాక్యాలు రెండిచ్చి వాటిని కలపమంటారు. సామాన్య వాక్యాలని సంశ్లిష్ట వాక్యాలుగా మార్చటం అనేటువంటిది. సీత బజారుకు వెళ్ళింది, సీత చీరకొన్నది. సీత బజారుకు వెళ్ళి చీరకొన్నది. ఎల్లమ్మ వచ్చింది, ఎల్లమ్మ పనులు చేసింది. ఈ రెండు వాక్యాలు ఉన్నాయి ఇక్కడ. ఎల్లమ్మ వచ్చింది ఒక వాక్యం, ఎల్లమ్మ పనులు చేసింది అది ఇంకో వాక్యం. ఈ రెండింటిని కలపాలి. అంటే నామవాచకాన్ని ఉద్దేశ్యం అంటారు దాన్ని. అక్కడ ఉద్దేశం ఒక ఉద్దేశమే రాయాలి. ఎల్లమ్మ వచ్చి పనులు చేసింది అంటే మొదటి వాక్యంలో వచ్చింది అనే సమాపక్రియను అసమాపక్రియగా మార్చాలి. వచ్చి సమాపక్రియను అసమాపక్రియగా మార్చి వాక్యాన్ని కలిపేయాలి. సీత బజారుకి వెళ్ళింది పురిస్తాం. ఆ క్రియాపదాన్ని మార్చడం తెలియాలి. వెళ్ళి సీత బజారుకి వెళ్ళింది, సీత చీరకొన్నది. సీత చీరకొన్నది, సీత బజారుకు వెళ్ళి చీరకొన్నది. రెండు వాక్యాలను కలపడం చాలా తేలికైనటువంటిది. దానికి ఒక మార్క్ ఇవ్వటం జరిగింది.